బాబాయ్ గారు వచ్చిన తర్వాత మనోడు చెప్పింది మీకు ఎలా ఉంది? నాకైనా లైన్ లేదండి, పనులేమి అది ఇబ్బందిగానే ఉంది. దేనివల్ల అంటారండి? దేనివల్ల ఏముంది, రాజధాని అన్నారు, మళ్ళీ రైతులు వేరే భూములు అడుగుతున్నారు. మాకుందేమో కత్య ఒక అరెకరం ఉంది, ఆ అరెకరం కూడా అడుగుతున్నారు. మేము ఎట బతకాలు తెలియట్లేదు, ఎక్కడికి వచ్చే పనులు లేవు. పొజిషన్ అది. ఆయన ఇంతకుముందు అధికారంలోకి వచ్చినప్పుడు 34,000 ఎకరాలు ఏమో తీసుకున్నట్టున్నాడు భూమి. అది ఏమాత్రం అభివృద్ధి చేశాడంటారు? అసలు దాంట్లో 300 ఎకరం కూడా అభివృద్ధి కాల. ఒక కాలేజీలు అవపడుతున్నాయి 4-5, ఇంకంతే. దాంట్లో ఇంకేం అవపడతలా. ఇంకది ఈ సూపర్ 6 పరిస్థితి ఏంటంటారండి? 6 గ్యారెంటీలు చెప్పారు కదా బాబు గారు, బాబు షూరిటీ. వాటిలో ఇవి కూడా ఉపయోగపడలేదండి, అమలు చేయలేదు. గ్యాస్ బండ్లు అన్నాడు, కొంతమంది వదిలిన వాళ్ళకే వచ్చినాయి కానీ అందరికీ రాలా. అది నాణ్యమైన మద్యం ఇస్తానన్నాడు 99 రూపాయలకి. 99 రూపాయలు కాదు, జగన్ ప్రభుత్వంలో 150 రూపాయలు అయితే క్వార్టర్ 160 పెంచాడు, 10 రూపాయలు పెంచాడు. వేసేసాక ఆయన అది వేసేసాక ఆయన 10 పెంచాడు. కరెంటు బిల్లుల పరిస్థితి ఏంటంటారండి? కరెంటు బిల్లు అంత మొంగలు 200 వచ్చేది, ఇప్పుడు 1200 వస్తుంది. బాబు గారు వచ్చిన కానీ బిల్లులు పెరిగిపోయినాయి. అంటే దాదాపుగా జగన్ గారి కంటే 5 ఎక్కువ పెంచారు. మరి కాదండి, మరి ఇప్పుడు కరెంటు బిల్లులు పెంచం తమ్ముళ్ళు అనేసి చెప్పాడు కదా ఎలక్షన్ల ముందు. చెప్పినా అందరి మీద వేస్తున్నాడు బిల్లులు. అసలు ఎంత ఆది అంతం లేకుండా పెరిగిపోయింది. అవి అన్నీ చూసుకుంటే సామాన్య పౌరుడు బతకలేకపోతున్నాడు. రైతు భరోసా సంగతి ఏంటంటారండి? ఇంకా రైతు భరోసా అసలు రాలేదండి, ఇలా రాష్ట్రం ఆర్థిక పరిస్థితి కొంచెం మంచిగా లేదు. జగన్ అంతా అప్పులు చేశాడు, నేను రాజధాని కడుతున్నాను, 3 పథకాలు కూడా అమలు చేశానని చెప్తున్నారు కదండి. మరి ఆయన పథకాలు చేశానంటున్నాడు కానీ ఏది ఒక అమ్మ ఒడి చెప్తే ఏది అబ్బల. తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి పడిందా? పడ్డాయి, కొంతమందికి పడ్డోళ్ళకి, కొంతమందికి బాగానే పడ్డాయి. మరి అది వచ్చింది రాలేదని చెప్పుకోకూడదు. తల్లి వందనం ఒక్కటే బాగా లైన్లో ఉంది, మనకేమి అబ్బల. ఏంటంటారండి మరి గతంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనకి ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి సంవత్సర పాలనకి వ్యత్యాసం ఏంటి మీకు తెలిసినంత వరకు? వ్యత్యాసం ఏముంది, ఆయన ఏమో రాజధాని అని రాజధానినే చూసుకుంటున్నాడు, ఈ ప్రజలను ఏం పట్టించుకోవట్లేదు. అది పనులు లేవు, అదే చెప్తుంది. రాజధానిని పట్టుకున్నాడు, అమ్మేవాడు లేడు, కొనేవాడు లేడు, కట్టేవాడు లేడు, ప్రశాంతంగా కూర్చుంటున్నాము.